హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము కోవా జామున్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం రొటీన్ జామున్ కాకుండా ఈరోజు కోవాతో జామున్ అయితే తయారు చేసుకుందామండి. దీనికోసం నేను జామున్ పిండిని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపిపెట్టి ఇలా చిన్న చిన్న ఉంటలు అయితే చేసేసుకున్నానండి. కోవా అండి మనకు ఎంత కావాలన్నా వేసుకోవచ్చు, కానీ ఈ ఉంటకు తగ్గట్టు వేసుకోవాలి. అలానే చక్కెర పాకం పట్టి పెట్టేసుకున్నానండి. చక్కెర మరీ ఎక్కువ చిక్కగా లేకుండా నీళ్ళగా లేకుండా ఇలాచి వేసేసి దీన్ని పాకం అయితే చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు వీటిని మనము చిన్న పూరి మాదిరిగా ప్రెస్ చేసేసుకుందాము అండి. ఇలా మనము చిన్న చిన్నగా చేసేసుకుందాం పూరీల మాదిరిగా. చూడండి, వీటిలోకి మనము కోవా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా దీన్ని మొత్తం ఫోల్డ్ చేసేసుకుందాము. ఇలా మొత్తం మనము దీన్ని ఫిలప్ చేసేసుకొని కోవాని ఇప్పుడు వీటిని మనము ఉంటల్ని చేసేసుకుందామండి రౌండ్గా. చూడండి, ఈ విధంగా మనము రౌండ్స్ అయితే చేసేసుకున్నామండి. కవా పెట్టేసుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉండంగానే ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. లేదంటే బ్లాక్గా అయిపోతాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి. చూడండి, ఈ విధంగా మనము ఫ్రై చేసుకొని పాకంలోకి వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయినటువంటి కోవా గులాబ్ జామున్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.